హలో హాయ్ అండి, వెల్కమ్ టు నందు కిచెన్. ఈరోజు కాకరకాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో ముందుగా కాకరకాయల్ని బాగా కడిగి ఆరబెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక బాణీ పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేయించుకోవాలి. కొద్దిగా కలర్ మారే వరకు ఉంచి వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిక్సీ జార్లో ఒక చిన్న సైజు గ్లాస్తో 1 గ్లాస్ కారము, 1/2 గ్లాస్ ఉప్పు, 10 నుండి 12 వరకు వెల్లుల్లి రబ్బలను వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. ముందుగా గ్రైండర్ చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, అదేవిధంగా ఇంతకుముందు గ్రైండర్ చేసుకున్న కారము, ఉప్పు, వెల్లుల్లి పొడిని కూడా అందులో వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. తాలింపుకు 1 కప్పు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఒక 2 నుండి 3 వరకు ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చల్లబడ్డాక మనం కలుపుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, కారం, ఉప్పు, ఆవాలు, జీలకర్ర పేస్టులోకి ఈ తాలింపును వేసుకోవాలి. చివరగా ఒక 1/2 గ్లాస్ నిమ్మరసాన్ని కూడా అందులో వేసుకోవాలి. అప్పటికప్పుడు నిమిషాల్లో రెడీ అయ్యే ఈ కాకరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.